ప్రాచీన కాలంలో రాజులు ఉండేవారు. ఆ రాజులు నియంతలు, ఈ నియంతృత్వ విధానం వారి యొక్క విధానం అంటే డిక్టేటర్షిప్. అలాంటి డిక్టేటర్షిప్పే ప్రజెంట్ మన భారతదేశంలో రాబోతున్న దానికి ఉదాహరణ ఈరోజు లోక్సభ సాక్షిగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అనేక సవరణలు జరిగాయి. మరి సవరణలో భాగంగా ఈరోజు 130వ రాజ్యాంగ సవరణ చేయాలని సంకల్పించింది కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కార్. అయితే సవరణలు చేయడం సహజమే. ఏదైనా అత్యవసరమైనప్పుడు రాజ్యాంగానికి సంబంధించిన సవరణలు చేసుకోవడం కూడా మనం చూస్తుంటాం. ఇప్పటి వరకు దాదాపుగా 130 సార్లు మన రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. అయితే సవరించుకున్న ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి పలు అంశాలు కేవలం దేశ సంరక్షణ, దేశ సార్వభౌమత్కరం, ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించి తప్ప మరొకటి కాదు. కానీ ప్రస్తుతం ఈరోజు లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సాక్షిగా జరిగినటువంటి సంఘటనలు చూస్తే చాలా విడ్డూరంగా ఉన్నాయి, విచిత్రంగానూ ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా లోక్సభలో రాజ్యాంగ సవరణ చట్టం చేయాలన్నా లేకపోతే రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశాన్ని సభ దృష్టికి తీసుకురావాలన్నా కనీసం వారం రోజుల ముందుగా ఈ యొక్క సభ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. సభలో ఉన్న సభ్యులకు కూడా ఈ యొక్క నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణ ఎందుకు చేయాల్సి వస్తుంది, అంశాలు ఏంటి, ఈ అంశాలకి ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు అన్న విషయాలను సదరు పార్లమెంట్ సభ్యులకు నోటీస్ ద్వారా తెలియజేయడం అనేది నిబంధనలకు అనుగుణంగా జరుగుతుంది. కానీ ప్రస్తుతం అమిత్ షా మాత్రం అలాంటి రాజ్యాంగ సంబంధించినటువంటి నిబంధనలు ఎక్కడ కూడా పాటించడం కనిపించట్లేదు. ఏకంగా 24 గంటల కంటే ముందుగానే ఈ యొక్క లోక్సభ సమావేశాల్లో ఇక 3 రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించి చాలా సంచలనం సృష్టించారు. అందులో ముఖ్యమైన ఒకటి జమ్మూ కాశ్మీర్ విభజనకు సంబంధించి, మరి అలాగే కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి విషయంలో, అలాగే జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి 2వ అంశం. ఇక 3వ అంశం ఇక నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క రాజకీయ నేతలపై ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి విషయం కూడా అత్యంత ప్రధానమైంది. ఎందుకంటే రాష్ట్రాల పునర్విభజన చట్టం, అలాగే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, అలాగే నియోజకవర్గాల పునర్విభజన చట్టం, ఇవన్నీ కూడా వేరు అంశాలు. కానీ అమిత్ షా మాత్రం ఈ అంశాలన్నింటినీ ఒక్క దాటికి కట్టేసి అన్నింటినీ మొత్తం గుర్రాన్ని గాడిదನ್ನು ఒకటేగా చేశారు అంటున్నారు విమర్శకులు, విపక్ష నేతలు. ఇక రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క 130వ రాజ్యాంగ సవరణలో అత్యంత కీలకమైనటువంటి నేరమయ్య రాజకీయ నాయకులకు సంబంధించింది. అంటే ఎవరైనా సరే ఈ యొక్క కొత్త చట్టం ద్వారా 5 సంవత్సరాలకు పైబడి శిక్ష పడ్డా అటువంటి వారికి సంబంధించినటువంటి పదవి దానంతా అదే ఊడిపోతుంది. దీనికి 30 రోజుల గడువు విధించారు. ఇది గడువు అని చెప్పకూడదు. ఎందుకంటే ఏదైనా సరే ఒక రాజకీయ నాయకుడు జైలు శిక్ష కానీ లేకుంటే పోలీసు ఆధీనం కానీ అరెస్ట్ కానీ 30 రోజుల పాటు ఇక పోలీసుల ఆధీనంలో లేకుంటే అరెస్ట్ చేయబడి నిర్బంధంలో ఉంటే వారి పదవి ఉన్నట్టుండి ఊడిపోతుంది 30 రోజుల లేపు. ఒకవేళ 30 రోజుల లేపు కనుక ఆ రాజకీయ నాయకుడు, రాజకీయవేత్త, పదవిలో ఉన్నటువంటి మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఎవరైనా సరే 30 రోజుల్లోపు తన పదవికి రాజీనామా చేయకపోతే 31వ రోజు రాజ్యాంగ చట్టం ప్రకారం, అంటే ప్రస్తుతం అమిత్ షా, మోడీ అండ్ షా తీసుకొచ్చినటువంటి ఇక కొత్త చట్టం ప్రకారం పాటిస్తే మాత్రం 31వ రోజు ఆ మంత్రి పదవి తానే ఓడిపోతుంది. మంత్రి పదవికి ఉద్వాసన కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలాంటి రాజ్యాంగ సంబంధించినటువంటి విలువలు కానీ, రాజ్యాంగం సంబంధించినటువంటి నిబంధనలు కానీ, ఇక ఏమి కూడా అక్కడ చట్టపరమైనటువంటి నియమ నిబంధనలు ఏ మాత్రం పాటించబడవు. కేవలం 30 రోజుల పాటు పోలీసుల నిర్బంధంలో ఉంటే కనుక అతనికి సంబంధించినటువంటి ఈ యొక్క పదవి ఏదైతే ఉందో వాటిని దానికి అదే తొలగించబడుతుందన్నది ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేసినటువంటి ముఖ్యమైన ప్రతిపాదన మన గౌరవనీయ అమిత్ షా. ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తుందంటే మరి ఇప్పటికిప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటరు నమోదు సవరణ కార్యక్రమం జరుగుతుంది. మరి 65 లక్షల మంది ఓటర్లను తొలగించారు. కొత్తగా ఓటర్ని ఒక ఓటర్ను కూడా ఇక జాయిన్ చేయలేదు. మరి ఇదే విషయాన్ని సంబంధించి ప్రస్తుతం బీహార్లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి అక్కడ ఉంటే బీహార్ సంబంధించిన నేతలు తేజస్విని యాదవ్ తదితరులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి వాటి యొక్క మైలేజ్ను తగ్గించడానికి ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క యాత్రను దృష్టిని మళ్లించడం కోసమే ఈ యొక్క లోక్సభలో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారన్న
వాదన కూడా తెరపైకి వస్తుంది. కానీ అసలు విషయాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నేత వేణుగోపాల్ మాత్రం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అదే 130వ రాజ్యాంగ సవరణ యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను టార్గెట్ చేయడం అనేది ఈ యొక్క 130వ రాజ్యాంగ సవరణ సందర్భంగా చేసినటువంటి నేరమయ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశమని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడును నితీష్ కుమార్ను ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుందంటే రానున్న రోజుల్లో అంటే నవంబర్లో బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. మరి అన్ని అవకతవకలు తప్ప ఒక్కటే సక్రమైన పని లేదు. మరి ఎన్నికలకు సంబంధించినటువంటి విధి విధానాలపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సినటువంటి ఎన్నికల సంఘం కాకుండా బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే ఎన్నికల కమిషన్ కేవలం బీజేపీ చేతిలో రిమోట్ కంట్రోల్గా మారిపోయిందన్న విషయం స్పష్టమవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పినట్టుగా ఈ యొక్క 130వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి ఈ యొక్క 30 రోజుల నిబంధన 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే పదవులు కోల్పోవడం అన్నది కేవలం చంద్రబాబు నితీష్ కుమార్ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేశారన్న రహస్యాన్ని కుండబద్దలు కొట్టి చెప్పారు వేణుగోపాల్. మరి ఇలా కేవలం 30 రోజుల్లోపు ఎవరైనా కూడా పోలీసుల అదుపులో ఉన్నా అరెస్టు కాబడినా వారి పదవులు పోతాయని చెప్పడానికే, అంటే కాంగ్రెస్ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేకపోతే బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ జోక్యం చేసుకోవడమే అంటున్నారు విపక్ష నేతలు. ఎందుకంటే మరి ఎవరైనా సరే రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రశ్నించినా, లేకుంటే అధికార పార్టీని ప్రశ్నించినా కేసులు తప్పడం లేదు ఈ రోజుల్లో. అందుకే విపక్ష నేతలను ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఈ యొక్క చట్టం ద్వారా వాళ్ళ నోరు ముగించాలనేదే ఈ యొక్క 30 రోజులకు సంబంధించినటువంటి చట్టం అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. అంటే కేవలం రాజకీయాన్ని అస్తవ్యస్తం చేసి బీజేపీ ఇతర ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ఇతర పార్టీలను అనగదక్కడం కోసమే ఈ యొక్క చట్టాన్ని తీసుకురాబోతున్నారని, రాజ్యాంగ సవరణ చేయబోతున్నారనేది విపక్షాల యొక్క ఆరోపణ. ఈ ఆరోపణలో 100% నిజం ఉందంటున్నారు విపక్ష నేతలు. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, టీఎంసీ, తమిళనాడుకు సంబంధించిన పార్టీలు, ఇలా పలు రకాల పార్టీల నుండి కూడా ఈ యొక్క అమిత్ షా యొక్క వ్యూహాన్ని, ఈ యొక్క సవరణ చట్టాన్ని అమలు చేయాలని ప్రశ్నించడం ఎంతమాత్రం సమంజసం కాదంటారు. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క చట్టం అమల్లోకి వస్తే ముందుగా పదవులు త్యజించాల్సింది చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, అలాగే జగన్మోహన్ రెడ్డి, మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి అలాగే మరి పలు రాష్ట్రాల్లో మంత్రులు ఉన్నారు, మంత్రులుగా పనిచేసి ఉన్నారు. అలాగే జార్ఖండ్ సీఎం సోరెన్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క జైల్లో ఉండవచ్చిన వారే. అంటే వారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయడం కోసమే ఈ యొక్క బీజేపీ పన్నిన వ్యూహం అంటున్నారు విశ్లేషకులు. వాస్తవానికి ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి చట్టం తేవాల్సిన అవసరం లేదు. నిజంగానే రాజకీయ నాయకులు నేర చరిత్ర కలిగి ఉంటే వారిని పక్కన పెట్టాలనుకుంటే పార్టీలో టికెట్ ఇవ్వకపోతే సరిపోతుంది. లేదా నిజంగానే ఇలాంటి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలనుకుంటే, ఉదాహరణకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకున్నారు, పట్టుబడినారు, మరి ఆ తర్వాత మరి తమ విధుల్లో కొనసాగుతున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు లేనటువంటి చట్టము రాజకీయ నేతలకే ఎందుకు అంటే, రాజకీయ నాయకులు ఈ యొక్క బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని టార్గెట్ చేయడం కోసమే అమిత్ షా అండ్ టీమ్ ఈ యొక్క సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందనడం ఎంత సందేహం లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు, పార్లమెంట్ చట్టాలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఈ యొక్క రాజ్యాంగ సవరణ చట్టాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందన్నది మాటికి వాస్తవం. ఒకవైపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్పై జరిగినటువంటి ఉద్యమంలో చురుకుగా ఉన్నటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ యాత్రను దృష్టి మళ్లించడం కోసమే ఈ యొక్క బీజేపీ పనినటువంటి వ్యూహంగా భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తానికి ఏమైతే రాష్ట్రంలో, మన రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు, అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అలాగే పలు ప్రాంతీయ పార్టీల నేతలను టార్గెట్ చేసుకుని వారి రాజకీయ జీవితానికి గుండు సున్నా చుట్టడం కోసమే అమిత్ షా అండ్ టీం చేసినటువంటి ఈ యొక్క రాజ్యాంగ సవరణ ప్రతిపాదన అంటున్నారు విపక్షాలు. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి, కానీ అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని దురహంకారంగా ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టే విధంగా ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేసే విధంగా చేసేటువంటి ఈ యొక్క బీజేపీ నేతల యొక్క చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సి ఉందంటున్నారు రాజకీయ పార్టీ నాయకులు, రాజ్యాంగ విశ్లేషకులు సైతం. రాజ్యాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తానైనటువంటి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలు చేయాలా, మనువాదాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క అమిత్ షా అండ్ టీం ఈ యొక్క 130వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క రాజకీయ పార్టీల హక్కులను, రాజకీయ నేతల యొక్క హక్కులను, రాజకీయ పార్టీల యొక్క జీవితాలను కూడా ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాయంటున్నారు నేతలు. మొత్తానికి ఇంతటి దుర్మార్గమైనటువంటి చర్యకు, ఇంతటి దుర్మార్గమైనటువంటి ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి నుంచి ప్రస్తున్నటువంటి నేతలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే త్వరలో బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో నితీష్ షా కనుక పరాభవం అయితే ఆ తర్వాత చరిత్ర మరో రకంగా ఉంటుంది. అందుకే ముందుగానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి నేతలను, ఇలాంటి జిమ్మికులు ఇచ్చినటువంటి మతోన్మాద నేతలను తగిన సమయంలో తగిన సమాధానం చెప్పాలంటే ప్రజలందరూ ఐక్యంగా ఉండేసి రానున్న రోజుల్లో ఇలాంటి నేతలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఓటు రూపంలో. అందుకే భారతీయుడా మేలుకోవాలి, భారతీయులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారతదేశం. అలాంటి ప్రజాస్వామ్యం మనుగడ ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. మరి ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే అమిత్ షా అండ్ మోడీ లాంటి వారికి తగిన సమాధానం చెప్పాలి. ఇలాంటి చట్టాన్ని నిర్విధంగా తోసిపుచ్చాలి. ఇలాంటి చట్టం కనుక అమలైతే దేశంలో రాజకీయ పార్టీలు ఉండవు, రాజకీయ నేతలు ఉండరు, ప్రజాస్వామ్యం ఉండదు, స్వేచ్ఛ ఉండవు, హక్కులు అస్సలు ఉండవు, సామాన్యుల బతుకు భద్రత అనేది అస్సలు ఉండదు. కేవలం నమ్ముకున్న వారికే అన్నీ లభిస్తాయి. అందుకోసమే ఇలాంటి నల్ల చట్టాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత భారతీయుడిగా ప్రతి పౌరుడిపై ఉంది.